జై శ్రీమనారాయణ, జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణం. ప్రతిరోజు రామాయణాన్ని ఎంతో కొంత తెలుసుకోగలిగితే పూర్వం చేసినటువంటి గత జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో ఇంకేమైనా ఉంటే రాబోయే జన్మ లేకుండా జన్మరాహిత్యం పొందాలి అంటే ఖచ్చితంగా శ్రీమద్ రామాయణాన్ని ప్రతిరోజు ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు తాటకిని సంహరించిన తర్వాత మళ్ళీ వీళ్ళు వనాల గుండా బయలుదేరారు. ఎప్పుడైతే తాటకిని సంహరించాడో శ్రీరాముడు, విశ్వామిత్రుడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి ఇంకా అస్త్రాలన్నింటిని కూడా శ్రీరాముడికి దారపోశాడు. ఎప్పుడైతే అస్త్రాలన్నీ స్వామికి ఇచ్చేశాడు, శ్రీరాముడికి ఇచ్చాడో, ఈ అస్త్రాలన్నీ శ్రీరాముడి దగ్గరికి చేరి ఆయన చుట్టూ కూడా ప్రదక్షిణ చేసింది. ఎప్పుడైతే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని సృజించినప్పుడే రండి, వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఈ విధంగా అస్త్రాలు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. సాగుతున్నప్పటికీ వీళ్ళకి ఒక సిద్ధాశ్రమం కనపడింది. ఆ ఆశ్రమం పేరేంది, ఆశ్రమంలో ఎవరుంటారు ఏందని అడుగుతున్నాడు శ్రీరాముడు విశ్వామిత్రుడిని. దానికి విశ్వామిత్రుడు చక్కగా నవ్వుకున్నాడు. ఎందుకంటే రాముడికి తెలియని విషయమా, కాకపోతే ఇక్కడ మానవ జన్మ ధరించాడు కాబట్టి మానవుడుగానే ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈయనకి చెప్పాల్సిన విధంగా చెప్పాలి. కాబట్టి ఇది 1000 సంవత్సరాల క్రితము శ్రీ మహావిష్ణువు తపస్సుని సిద్ధి చేసుకున్న స్థలం ఇది. ఆయన లోక కళ్యాణం కోసం తపస్సు చేశాడు. తర్వాత కశ్యప మహర్షి అతిథి కూడా వామనుడిని పుత్రుడిగా పొందడానికి ఇదే స్థలంలో తపస్సు చేసుకున్నాడు. బలి చక్రవర్తిని సంహరించేదానికి పుత్రుడు కావాలంటే దేవతలు ఈ విధంగా ఈ స్థలాంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేసేటప్పటికే తెలియజేస్తూ ఏం చెప్పాడు, ఈ సిద్ధాశ్రమంలోనే రేపొద్దున మనం తపస్సు చేయాల్సి, మేము యజ్ఞం చేయాల్సిందని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో దానికి అంత సిద్ధమైపోయారు. ఈ మునులు ఏం చెప్పారంటే, విశ్వామిత్రుడి పక్కన మునులు, ఈయన ఈ యజ్ఞము మొత్తం 6 రోజులు జరుగుతుంది. ఈ 6 రోజుల పాటు విశ్వామిత్రుడు ఎవరితో కూడా మాట్లాడరు. కాబట్టి 6వ రోజు మారీచి సుబాహులు వచ్చి యజ్ఞాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ రక్తపు వర్షాలు అవన్నీ కురిపిస్తారని ముందే చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత యజ్ఞం మొదలైంది. మొదలయ్యేటప్పటికి 5వ రోజు గడిచేటప్పటికి ఈ మారీచి సుబాహులు ఏం చేశారు, పూర్తిగా రక్తమయం చేసేస్తున్నారు యజ్ఞశాలని. శ్రీరాముడు చూశాడు, క్రుద్ధుడైపోయాడు, లక్ష్మణుడితో చూశాడు. తన దగ్గర ఉన్నటువంటి మానవాస్త్రాన్ని సంధించాడు మారీచుడి మీద. ఆ మారీచుడి యొక్క మానవాస్త్రం ఏమైంది, అతన్ని కొట్టి ఆ మానవాస్త్రం అతను తిప్పుకుంటూ తీసుకెళ్ళి 100 యోజనాల దూరం పడేసింది. అంటే 800 కిలోమీటర్లు పడేసింది వాడిని ఎత్తుకెళ్ళి. తర్వాత రెండవ అస్త్రాన్ని ప్రయోగించాడు. దాని పేరు ఆగ్నేయాస్త్రం. ఆగ్నేయాస్త్రం సుబాహుని కొట్టేటప్పుడు గుండెల్లో కొట్టేటప్పుడు వాడు అక్కడే చచ్చిపోయాడు. తర్వాత ఇంకోటి వాయుస్త్రాన్ని తీశాడు. వాయుస్త్రాన్ని రాక్షసులందరూ కూడా సంహరించాడు. ఈ విధంగా అక్కడ యజ్ఞం నిర్విఘ్నంగా సాగించేటప్పటికే అందరూ కూడా ఆనందపడ్డారు. ఇక్కడ మిగిలింది ఒకడు, మారీచుడు ఒకడే మిగిలాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని రావణాసుడి దగ్గర చెప్పాల్సింది ఒక రోజు ఉంది కాబట్టి వాడిని వదిలేశాడు. ఆ మానవాస్త్రం వదిలేసింది అన్నమాట. తర్వాత ఇద్దరు వచ్చి శ్రీరామలక్ష్మణులు వచ్చేసి విశ్వామిత్రుడి దగ్గర నిలబడ్డారు. ఏంది మళ్ళీ కర్తవ్యం అని. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, మళ్ళీ మనం అందరం కూడా మిథులకు బయలుదేరదాం పదండి ముందుకని కథ ముందుకు సాగిస్తున్నారు. కాబట్టి వచ్చే వీడియోలో ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.